హాయ్ ఫ్రెండ్స్, నంబాల శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయం రెబ్బన మండలంలోని నంబాల గ్రామంలోని ప్రసన్న పరమేశ్వర ఆలయం అతను ఎక్కడ అయితే ప్రత్యక్షమైందో అక్కడే నిర్మించడం జరిగింది. పంతులు పేరు మైదం లస్మయ్య అనే అతను కొత్తపల్లి నుండి అత్తగారింటి గంగాపూర్ నుండి నడిచి వస్తుండగా అడవి ప్రాంతం నుండి నడిచి వస్తుండగా నాగస్వరూపం కనిపించింది. సాధువులాగా మారి ఒక బండపైన కూర్చొని, నేను నీ నడుములు బాగు చేస్తాను, నాకు ఏమి ఇస్తావు అనగా, నేను ఏమి ఇవ్వగలను స్వామి అని చెప్పగా, నాకు ఏమీ వద్దు, నాకు నిత్య పూజలు చేస్తే చాలు, సేవ చెయ్యి, ఇక్కడ గుడిని నిర్మించి అక్కడ పూజలు చేస్తే సరిపోతుంది అని చెప్పాడంట. అతను కొన్ని సంవత్సరాలుగా చేసి తను చనిపోయాడంట. చనిపోయాక అతని సమాధి అక్కడే నిర్మించడం, గుడిలోనే అతని సమాధిని నిర్మించడం జరిగింది. అతని కొడుకు ఇప్పుడు ఆ దేవునికి సేవ చేస్తున్నాడు. నంబాల శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయంలో శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అక్కడ వంటలు చేసుకొని తినేసి వస్తారు. ఆ శివలింగం ముందు పుట్ట కూడా ఉంది. మంచిగా వెళ్ళిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడుగా వెళ్ళిన వాళ్ళకి చెడు జరుగుతుంది అని అక్కడ ఆనవాయితీ. చాలామందికి మంచి జరిగింది అని విన్నాను. మొక్కుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ మొక్కును నెరవేర్చి వెళ్తారు. దీపావళికి ముందు రోజు మేము అందరం కలిసి వెళ్ళాము. మేము వెళ్ళి 1 ఇయర్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడే వండుకొని తినేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంటికైతే వెళ్ళాము. అక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు అతనే అండి చనిపోయింది. అక్కడే టెంపుల్లో అయితే కట్టిండ్రండి సమాధి. చూస్తున్నారు కదా, వాళ్ళ అబ్బాయే ఇప్పుడు సేవ చేసుకుంటున్నాడు గుడికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.